రైట్. నిన్న క్లాస్లో మనం రెండు పరిశ్రమలు చెప్పుకున్నాం. ఒకటి నూలు వస్త్ర పరిశ్రమ, రెండోది ఉన్ని వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వన్ జనపనార పరిశ్రమ. రీడింగ్ పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండి. రైట్. చూడండి, ఫస్ట్ ఇక్కడ జనపనార అనేసరికి ముందు దీని యొక్క శాస్త్రీయనామం తెలుసుకోండి. జనపనార అంటే కార్కోరస్ క్యాప్సులారిస్ అంట. క్యాప్సులారిస్ జనరల్గా మనం ఇంకో పేరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, క్రోటలేరియా జెన్షియా. జనరల్గా దీన్ని ఏమంటారని అడిగితే కార్కోరస్ క్యాప్సులారిస్ జనము. అదేవిధంగా ఇంకో స్పీషీస్ కూడా ఉంది, క్రోటలేరియా జెన్షియా. కామన్గా ఏమంటారని అడిగితే దీన్ని సన్ హెంప్ అంటారు. సన్ హెంప్. చూడండి, మనకి నార్లు ఇచ్చే మొక్కలు ఉన్నాయి, ఫైబర్ ఈలింగ్ ప్లాంట్స్ అంట. ఈ నార్లు ఇచ్చే మొక్కల్లో మీకు తెలిసిన వాటిలో ఒకటి గోంగూర నుంచి లభించే గోంగూర, రెండు అరటి నుంచి లభించే అరటినార, నెక్స్ట్ మూడు జనుము నుంచి లభించే జనపనార. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు హెల్ప్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈ గోగునార అంటే దీన్ని డెక్కన్ హెంప్ అంటారు, డెక్కన్ హెంప్. అరటినార అంటే మనీలా హెంప్ అంటారు, మనీలా హెంప్. జనపనార అంటే సన్ హెంప్ అంటారు. ఫస్ట్ మూడు పాయింట్లు రాసుకోండి. గోగునార హైబిస్కస్ కెనాబినస్ అంటే గోంగూర, లేకపోతే దాని నుంచి లభించేది గోగునార అంటారు. హైబిస్కస్ కెనాబినస్. సార్ చెప్పండి, హైబిస్కస్ కెనాబినస్. ఆ హైబిస్కస్ కెనాబినస్ లభించేది మనకి గోగునార అంటాం, గోగునార. దీన్ని మనం డెక్కన్ హెంప్ అంటాం. అరటి నుంచి లభించేదాన్ని మ్యూసా పారాడైసియా అంటే ఏంటి, అరటి. ఈ అరటి నుంచి లభించేదాన్ని మనీలా హెంప్ అంటాం. జనపనార నుంచి లభించేదాన్ని సన్ హెంప్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ జూట్ ప్లాంట్ లేదా జనపనార మొక్కని మనం కార్కోరస్ క్యాప్సులారిస్ అనొచ్చు. అదేవిధంగా క్రోటలేరియా జెన్షియా అని చెప్పేసి పిలవచ్చు. రైట్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జూట్ ఇండస్ట్రీ. జనపనార పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మీకు తెలిసింది, జనపనారని జనరల్గా ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్ అంటారు, గోల్డెన్ ఫైబర్. ఎందుకంటే ఇది బంగారు వర్ణంలో ఉండి షైనీగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు నార అంటాం, గోల్డెన్ ఫైబర్ అంటాం. లేకపోతే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, బంగారు నార అని పిలుస్తాం. దేని అడిగితే జనపనార. అయితే ఇక్కడ మనకి నిన్న క్లాస్లో చెప్పుకున్నప్పుడు మనం జనరల్గా పత్తిని మనం బేళ్లలో కొలుస్తాం, పొగాకుని బేళ్లలో కొలుస్తాం, జనపనారను కూడా బేళ్లలో కొలుస్తాం. అయితే ఇక్కడ పత్తి మరియు జనపనార రెండింటిని మనం జనరల్గా ఒక బేల్ అంటే 170 kgsగా చెప్పుకుంటాం. అదే పొగాకు తీసుకుంటే ఒక బేల్ అంటే 180 kgsగా తీసుకుంటాం, 180 kgs. అయితే ఆయా దేశాల్లో రకరకాలుగా, కొన్ని దేశాలు 40 kgలు, కొన్ని దేశాలు 60 kgలు, పెరుగు లాంటి దేశాలు మనకు అనవసరం. కానీ ఇక్కడ ఒక బేల్ జూట్ అంటే, ఒక బేల్ జనపనార అంటే, ఒక బేల్ పత్తి అంటే 170 kgs తీసుకుంటే, అదేవిధంగా ఒక బేల్ పొగాకు అంటే 180 kgs తీసుకుంటాం. సో గోల్డెన్ ఫైబర్ అంటున్నాం. నేనైతే మీకు ఏం చెప్పాను, కింగ్ ఆఫ్ ఫైబర్ గురించి చెప్పాను. పత్తి కింగ్ ఆఫ్ ఫైబర్ అంటాం, పత్తి. కానీ ఇది గోల్డెన్ ఫైబర్. అందువల్ల గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేది విచ్ ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ జూట్, లేకపోతే జనపనార అంటున్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఈ జనపనార అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక బయోడిగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నం చెందేది. ఈజీగా చిన్న మొక్కలుగా ఇది ఈజీగా వాతావరణంలో కలిసిపోతుంది. సో నాట్ లైక్ దట్ ఆఫ్ పాలిథీన్ మాదిరిగా కాకుండా ఇది బయోడిగ్రేడబుల్, జీవక్షయము చెందే పదార్థం. ఏది, జనపనార.
ఏం తయారు చేసుకుంటున్నాం మనం? గన్నీ బ్యాగ్స్ లేదా గోనె సంచులు తయారు చేసుకుంటూ ఉన్నారు. లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి గోనె సంచులు ఇస్తూ ఉన్నారు. పాలిథీన్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైనా అడిగితే జనపనార తీసుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈ జనపనార ఉత్పత్తులు కనుక వాడినట్లయితే చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్టైల్గా మనం ఏదో ఒక పాలిథిన్ బ్యాగ్లో కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు వేసుకెళ్ళిపోతాం. కానీ ఒక గన్నీ బ్యాగ్ తీసుకుంటే నీ జీవితాంతం గన్నీ బ్యాగ్ వాడచ్చు. ఒకే బ్యాగ్ని నువ్వు, నీ పిల్లలు, నీ మనవలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒక గన్నీ బ్యాగ్ లేదంటే ఒక గోనె సంచి అని అనుకోవద్దు. దాన్ని కూడా చాలా ఫ్యాషనబుల్గా నీట్గా అందంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ జనపనార ఉత్పత్తిలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ అనేది ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ అనేది ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఇండియా, సెకండ్ ప్లేస్ గోస్ టు బంగ్లాదేశ్. కానీ ఎగుమతుల్లో మటుకు ఏ దేశం మొదటి స్థానంలో ఉందని అడిగితే బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ జనపనార పరిశ్రమ అనేది భారతదేశంలో వెస్ట్ బెంగాల్లోని ఈ హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా విస్తరించింది. అందువల్ల చూడండి, వెస్ట్ బెంగాల్ అనేది జనపనార ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానం ఏది అడిగితే మందే ఆంధ్రప్రదేశ్ అనేది జనపనార ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. అందువల్ల జూట్ మిల్స్, ఈ జూట్ మిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ రెండవ స్థానం ఏది అడిగితే ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా చూడండి, మొట్టమొదటి జూట్ మిల్లు భారతదేశంలో లేదా మొట్టమొదటి జనపనార పరిశ్రమ అనేది 1855 సంవత్సరంలో కోల్కతా సమీపంలో రిష్రా అనేటువంటి ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు. రిష్రా నేను మీకు చెప్పాను. సో 1854 ముంబైలో ఆధునిక నూనె మిల్లు గురించి చెప్పాను. అలాగే 1915 సంవత్సరంలో పందలపాక తూర్పుగోదావరి జిల్లాలో తొలి నూనె మిల్లు చెప్పాను. అలాగే 1876లో కాన్పూర్లో లాల్ ఇమ్లీ అనే ప్రాంతం వద్ద ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేశారని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా 1855 సంవత్సరం రిష్రా ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ ప్రాంతం వద్ద తొలి జనపనార పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అదే మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నెల్లిమర్ల ఈ నెల్లిమర్లలో తొలి జూట్ మిల్లుని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఈ రెండు పాయింట్స్ రాసుకోండి. నెల్లిమర్ల, అదేవిధంగా రిష్రా. తొలి జూట్ పరిశ్రమ 1855 రిష్రా, వెస్ట్ బెంగాల్. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఈ హుగ్లీ నదీ పరివాహక ప్రాంతం వద్ద ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి పరిశ్రమే ఈ జనపనార పరిశ్రమ. గోల్డెన్ ఫైబర్ అంటున్నాం, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని పిలుస్తున్నాం. ముఖ్యంగా జనపనార ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఈ మొక్క లేదా జనుము. మీరు చూస్తూ ఉంటారు, పొలాల్లో మనకి జనుము పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరి పండించిన తర్వాత మళ్ళీ జనుము వేస్తారు. ఎందుకు జనుము వేస్తారంటే ముఖ్యంగా నేలకి నత్రజని ఎక్కువగా అందుతుంది. జనుము అనేది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కని. నేలకి నత్రజని ఎక్కువగా అందుతుంది. పంట మార్పిడి పద్ధతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదేవిధంగా క్రాప్ రొటేషన్ పద్ధతులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఏం గుర్తు పెట్టుకుంటారని అడిగితే ఈ గోల్డెన్ ఫైబర్ లేకపోతే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కూడా మీకు తెలిసిందే. అయితే ఈ మొక్క యొక్క బెరడు బాగా నుంచి ఏం లభిస్తుంది అంటే జనుము లభిస్తుంది. అంటే అన్ని జనపనార లభిస్తుంది. ఈ బెరడు లేకపోతే బాగా నుంచి లభిస్తుంది. ముఖ్యంగా దానిలో ఏముంటుందంటే సెల్యులోజ్ ప్లస్ లిగ్నిన్ ఉంటుంది. లిగ్నిన్ మీకు చెప్పానమ్మా. లినిన్ అంటే నేను మీకు చెప్పాను. ఫ్లాక్స్ అనే మొక్క నుంచి లభించేదే లినిన్ షర్ట్ అంట. చాలా అద్భుతంగా ఉంటాయి లినిన్ షర్ట్స్. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు లినిన్ షర్ట్స్ గట్రా వేస్తూ ఉంటారు. నేను వేసినటువంటి వైట్ షర్ట్కి జగన్మోహన్ రెడ్డి జయమ్మ
జిఎంఆర్ఎస్ అనేటువంటి వైట్ షర్ట్కి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫ్లాక్స్ అనే మొక్క నుంచి లభించేదే లినిన్ షర్ట్, అరవింద్ కాటన్ ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా, అది కాటన్ కాదు, లినిన్ ప్రత్యేక తరగతి చెందినటువంటి ఒక రకమైనటువంటి ఫైబర్. సో కాబట్టి జనపనారలో సెల్యులోజ్ మరియు లిగ్నిన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సెల్యులోజ్ మరియు లిగ్నిన్. ఇన్ జనరల్ గా మనకి సెల్యులోజ్ అన్ని రకాల మొక్కల్లో ఉంటుంది. అయితే ఈ మొక్కల యొక్క కణకవచంలో ఇక్కడ లిగ్నిన్ కూడా కనిపిస్తుంది. దేనిలో అనేసరికి జనప నార. సో కాబట్టి ఇక్కడ రిషాలు గుర్తుపెట్టుకోండి, ఎల్లిమంట గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ శాస్త్రీనామం కార్పోరస్ క్యాప్సులారిస్ వరల్డింగ్ గుర్తుపెట్టుకోవచ్చు. సరహంప్ అని పిలుస్తున్నాం. గోధునార్ అయితే డెక్కన్ హెంప్ అని పిలుస్తున్నాం. దీన్ని హైబిస్కస్ కెనాబినస్ అంటున్నాం. ఇది న్యూసా పారడైసియాకా, ఇదేమో జనప నార. సో ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం అన్నారు, రెండో స్థానము బంగ్లాదేశ్. ఇప్పుడు ఇది చూడండి, బంగ్లాదేశ్ ఎక్కువగా ఈ జనపనారను ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ లో మనకి చిట్టగాంగ కోట ఉంది. చిట్టగాంగ కోట అంట, చిట్టగాంగ కోట. ఆ కోటకి సంబంధించి ఒక వ్యక్తి మీకు వస్తాడు చరిత్రలో, సూర్యసేన్ చిట్టగాంగ ఆయుధాల దాడికి సంబంధించి ఒక చరిత్రలో ఒకడు వస్తాడు సూర్యసేన్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఎంబ్లమ్ కనుక మనం పరిశీలిస్తే ఆ నేషనల్ ఎంబ్లంలో మనకి 4 స్టార్స్ కనిపిస్తాయి, ప్లస్ 3 జనపనార పత్రాలు లభిస్తాయి. 3 జనపనార పత్రాలు కనిపిస్తాయి. ఎక్కడ వాటర్ లిల్లీ ఉంటుంది. బంగ్లాదేశ్లో నేషనల్ ఎంబ్లంలో మనకి 4 సింహాల అశోక సింహ పతాకం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ వాటర్ లిల్లీ ఉంది, దానిపైన 4 స్టార్స్ ఉంది. అదేవిధంగా నేషనల్ ఎంబ్లం అన్న జాతీయ పతాకం గారు జాతీయ చిహ్నంలో 4 స్టార్స్ ఉంది, 3 జనపనార పత్రాలు ఉంటాయి. అలాగే పాకిస్తాన్ యొక్క ఎంబ్లంలో కూడా మనకి కింద జనపనార కనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నారంటే వారి యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎక్కువగా ఇలాంటి వాటి నుంచి విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు అనేవి లభిస్తూ ఉన్నాయి కాబట్టి సో బంగ్లాదేశ్ అనేది ఈ జనపనార ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. మరి జనపనార అంటే జూట్ అన్నాం. సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ జూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే అనుబంధ ఫైబర్స్ అంటే ఇతర రకాలైనటువంటి నారలు, లేదా సింపుల్ గా కేంద్ర జనపనార పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అని అడిగితే ఇది వెస్ట్ బెంగాల్లోని బారక్పూర్ అని గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్లోని బారక్పూర్. అలాగే ఈ నేషనల్ జూట్ బోర్డు నేను మీకు చెప్పాను, ఉన్ని బోర్డు జోధ్పూర్లో ఉంది. అలాగే జూట్ బోర్డు ఎక్కడ ఉందని అడిగితే కోల్కతాలో ఉందని రాసుకోండి. కోల్కతా నేషనల్ జూట్ బోర్డ్, సెంట్రల్ జూట్ బోర్డ్ కోల్కతా, అలాగే జనపనార లేదా సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బారక్పూర్ అనేది వెస్ట్ బెంగాల్లో గుర్తుపెట్టుకోవాలి. బారక్పూర్ అని గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్. ఇది అవసరం లేదు మనకి. బంగ్లాదేశ్లో ఏముంది లేదా పాకిస్తాన్ యొక్క ఎంబ్లంలో ఏముంది మనకి అవసరం లేదు. కానీ ఒక వేలు జనపనార ఎంత చెప్పుకున్నాం మనం, 170 kgs గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని గోల్డెన్ ఫైబర్ అన్నాం, సరహంప్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. ఏపీలో అయితే మనకి ఎల్లిమంట చెప్పుకున్నాం, ఇండియాలో అయితే మనకి ఎక్కడి రష్యా. మరి ఇక్కడ జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్. రెండో స్థానం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇది కూడా రాసుకోండి, ఫస్ట్ సెకండ్.
నెక్స్ట్ పట్టు పరిశ్రమ మీటింగ్ పెట్టుకోండి. చూడండి, ఇది చాలా విస్తృతమైనటువంటి టాపిక్. ఇది పట్టు పరిశ్రమ. మీరు ఏమంటున్నారంటే చాలా బుక్స్లో మీకు ఈ సమాచారం కంటే ఎక్కువ రాయరు. ఉదాహరణకి మీరు ఈ జనపనార పరిశ్రమ చదివారు అనుకోండి, జూట్ బోర్డు ఎక్కడుందో రాయడు, జూట్ పరిశోధనా సంస్థ ఎక్కడుందో రాయడు, భారత్పూర్. అలాగే కోల్కతా కూడా దానిలో మెన్షన్ చేయరు. ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకుంటే ఈ పేపర్ చాలా ఈజీగా మీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో పట్టు పరిశ్రమ అనేసరికి ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది పట్టు కీటకం. దీన్ని సిల్క్ మాత్ అంటారు. సిల్క్ మాత్. మాత్ అంటే ఇక్కడ ఆడ కీటకం ఉంటుంది, మగ కీటకం ఉంటుంది. కాకపోతే ఆడ కీటకం కాస్త లావుగా ఉంటుంది, అదేవిధంగా అంటే మగ కీటకం కంటే ఆడ కీటకము పెద్దగా ఉంటుంది. సరే, ఏమైనప్పటికీ ఇక్కడ ఆడ కీటకము సంపర్కం అనంతరం గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పెట్టినప్పుడు ఈ గుడ్ల నుంచి లార్వా వస్తుంది. లార్వా అంటే డెంబకం అంట. దీన్ని మనం పట్టు పురుగు అంటారు. పట్టు పురుగు. ఈ పట్టు కీటకము గుడ్లు పెడితే ఈ గుడ్ల నుంచి పట్టు పురుగు వస్తుంది. లార్వా డెంబకం అంటుందో దీన్ని క్యాటర్పిల్లర్ అంటారు. క్యాటర్పిల్లర్ గొంగళి పురుగు. సీతాకోకచిలుక యొక్క డెంబకాన్ని కూడా గొంగళి పురుగు అంటారు. దీని నుంచి ప్యూపా వస్తుంది. ప్యూపా కోశస్థ దశ అంటారు. కోశస్థ దశ. ఇక్కడ మనకి కకూన్ ఫామ్ అవుతుంది. కకూన్ తర్వాత వచ్చేది ప్రౌఢజీవి, దాన్ని ఇమాగో అంటారు. ఇమాగో. ఇలా ఉంటే ఈ పట్టు కీటకం శాస్త్రనామం ఏంటంటే బాంబిక్స్ మోరీ. బాంబిక్స్ మోరీ. జనరల్గా మల్బరీ. ఈ మల్బరీ వృక్షాల మీద ఇవి పెరుగుతూ ఉంటాయి. పట్టు పురుగుల్ని మానవుడిని వేరు చేయలేం. వేరు చేస్తే మానవుడు బట్టలు ఎక్కడ తిరగాలి, పట్టు పురుగులేమో తిండి లేకుండా చస్తాయి. పట్టు పురుగులకి ప్రధాన ఆహారం ఏంటి? మల్బరీ. మల్బరీ ఆకులు. అంటే ఒక మల్బరీ అనే కాదు, మనకి రకరకాల ఓక వృక్షాల మీద ఉంటాయి. అలాగే కొన్ని బాదం, రకరకాల వృక్షాల మీద ఉంటాయి పట్టు పురుగులని. మనకి బాగా తెలిసింది ఏంటంటే మల్బరీ. మల్బరీ వృక్షాల మీద పెరిగే పట్టు పురుగులు. సో కాబట్టి ఇక్కడ బాంబిక్స్ మోరీ అంటున్నాం. మరి ఈ పట్టు పురుగుల పెంపకం పట్టు కీటకాల పెంపకం కాదు, పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటున్నారు. సెరికల్చర్ చాలా అనాది నుంచి వస్తున్నటువంటి కల్చర్ ఇది, మామూలు కాదు. ఈరోజు మీరు రేపు ఉద్యోగం సాధించిన తర్వాత మీ మొదటి జీతంతో మీ ఆవిడికి ఒక ఉప్పాడ జంగాని చీర, ఒక జరీ చీర కొనిపెట్టిస్తే ఇక జీవితాంతం నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మీకు తోడు ఉండాలి కదా, తోడు నీడ ఆవిడే, రైట్? మీ ఆవిడే. ఒక జస్ట్ ఉప్పాడ జరీ చీర పడిపోతుంది జీవితాంతం. ఎంత ఉంటుందో బాగా అయితే ఒక 6,000 లేదా 10,000 ఉంటుంది. లేదా పోచంపల్లి, నల్గొండ జిల్లా భూదాన పోచంపల్లి పోయి పోచంపల్లి ఇకత్ శారీ ఒకటి తీసుకొచ్చి ఇస్తే ఇక అంతే సంగతులు, మళ్ళీ పడిపోదు. లేదా గుజరాత్ వెళ్ళి పటోలా శారీ అని ఉంటుంది. పటోలా శారీ, ఆ పటోలా శారీ తీసుకొచ్చి ఇచ్చిన మళ్ళీ పడిపోదు. మాస్టర్ మరీ అంత దూరం వెళ్ళలేదు, పక్కన ఉన్న పెద్దాపురం తీసుకొస్తాను. ఎస్, వెళ్ళు, పెద్దాపురం వెళ్ళు, అక్కడ కూడా సిల్క్ శారీస్ దొరుకుతాయి. మరీ పెద్దాపురం కాకపోతే కొద్దిగా దూరం వెళ్ళు, నీకు మాధవరం ఉంది, కడప జిల్లా. వెంకటగిరి ఉంది, నెల్లూరు జిల్లా వెంకటగిరి. హిందూపురం ఉంది, అఘోర, అఖండ హిందూపురం ఉంది. వెంకటగిరి నెల్లూరు ఉంది, వెంకటగిరి జరీచీల. హిందూపురం అనంతపురం ఉంది, మాధవరం కడప ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మాధవరం వేరు, అక్కడ మీకు ఎక్కువగా సైనికులు ఆర్మీలో చేరుతూ ఉంటారు. వెస్ట్ గోదావరి మాధవరం వేరు. నేను చెప్పిన మాధవరం ఏది? కడప జిల్లా మాధవరం. అలాగే
విజయవాడ కానీ, ధర్మవరం ఇక్కడ ఇది కూడా అనంతపురం, ధర్మవరం, హిందూపురం అనంతపురం, వెంకటగిరి నెల్లూరు, మానవరం కడప, చీరాల ప్రకాశం జిల్లా, ఆంధ్ర ముంబై అంటారు, ఆంధ్ర ముంబై బాగా పురాతనమైన చేనేత పరిశ్రమ చీరాల ప్రకాశం జిల్లా. ఇలాగా మనకి శ్రీనగర్ వేరు, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్. అలాగే భూదాన పోచంపల్లి నల్గొండ జిల్లా, అక్కడ భూదాన ఉద్యమం కూడా జరిగింది. ఆచార్య వినోబా భావే దాన్ని స్టార్ట్ చేయడం కూడా మీకు తెలిసిందే. దాంతోపాటు బీహార్లో భాగల్పూర్ అనే ప్రాంతం ఉంది, భాగల్పూర్. ఈ భాగల్పూర్ ఏమంటారంటే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. కాంచీపురం ఏమంటారంటే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. కాంచీపురం లేదా కాంజీవరం. మీ ఆవిడ కాంచీపురం శారీ తీసుకురమ్మంది, నువ్వు కాంజీవరం తీసుకొచ్చో, రెండు ఒకటే. లేదు మీ ఆవిడ బెనారస్ శారీ తీసుకురమ్మంది, నువ్వు వారణాసి శారీ తీసుకొచ్చో, రెండు ఒకటే. బెనారస్ సిల్క్ శారీ అంట, బెనారస్. అలాగే శ్రీనగర్ పట్టు శారీ అంట, పెద్దాపురం కూడా పట్టు శారీయే, అది కూడా పట్టుకే ఫేమస్. ఏం పట్టు? ఆ పట్టు కాదు, ఏం పట్టు? ఏం పట్టురా? పట్టు అంటే సిల్క్, సిల్క్ సంబంధించి. సో కాబట్టి ఇండియాలో సిల్క్ సిటీలుగా పిలువబడే రెండు నగరాలు ఉన్నాయి. ఒకటి భూదాన పోచంపల్లి తెలంగాణ, రెండవది అదే తెలంగాణలో గద్వాల అనే ప్రాంతం ఉంది, గద్వాల. జోగులాంబ ఆలయం ఉంటుంది అన్నమాట, గద్వాల. ఆ గద్వాల కూడా మీరు ఏదో సినిమాలో చూపిస్తాడు, అరుంధతి సినిమాలో అనుకుంటా, అర్థమైందా? వదల బొమ్మాలి వదల, గద్వాల నుంచి ఆడు అరుస్తూ ఉంటాడు. సోను సూద్, ఐ ఆమ్ నో మెస్సయ్య ఆటోబయోగ్రఫీ, ఐ ఆమ్ నో మెస్సయ్య ఆటోబయోగ్రఫీ ఎవరిది? సోను సూద్. ఇటీవలైన సెల్ ఫోన్ రియల్మీకా రెడ్మీకా? రెడ్మీకి వస్తున్నాడు. ఎవరు? సోను సూద్. సరే, రోజ్గార్ పోర్టల్ ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సోను సూద్ గురించి మనం మాట్లాడుకోవాలి, తర్వాత మాట్లాడుకుందాం. భాగల్పూర్ బీహార్, భూదాన పోచంపల్లి నల్గొండ జిల్లా, ఈ రెండు కూడా సిల్క్ సిటీలుగా పిలుస్తాం, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. మరి మాస్టర్ మైసూరు కూడా సిల్క్ సిటీ అంటారు కదా, అంటారు. మైసూర్ దసరా ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. మైసూరు కూడా పట్టు శారీస్కి బాగా ఫేమస్, మైసూర్ శారీస్ అంటాం. ఇందులో ఏదో ఒక శారీ మీ ఆవిడ కొనిపెట్టు, లేదు మీ అమ్మగారికి శారీ కొనిపెట్టాలంటే 3678 రూపాయల్లో ఉంటుంది. కాంచీపురం శారీస్ మీ మదర్స్కి బాగుంటాయి, అర్థమైందా? మదర్కి కొనే శారీ మీ ఆవిడకి ఇచ్చావు అనుకో, అప్పుడే ముసలిదాన్ని అయిపోయాను అనుకున్నావా అని అంటారు. వాళ్ళు అలాంటి శారీలు కట్టుకోరు మళ్ళీ, అర్థమైందా? అప్పుడే ముసలిదాన్ని. ఉప్పాడెళ్ళు జమ్దాని శారీ అన్నాను. ఉప్పాడ మంచి వెండితో కానీ బంగారంతో కానీ జరీ వేస్తారు, జరీ ఉంటుంది అక్కడక్కడ. అంటే చీర కట్టుకుంటే మెరుస్తూ ఉంటుంది అన్నమాట, మెరుస్తూ ఉంటుంది, అందరూ చూడాలి, అర్థమైందా? ఆ మెరుపు. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనకి భారతదేశంలో సిల్క్ అనేది లభిస్తుంది. ఇంకా చూద్దాం. ఇక్కడ బాంబిక్స్ నోరి అంటే అర్థమైంది, సెరికల్చర్ అంటే అర్థమైంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే రూప విక్రియ, మెటామార్ఫోసిస్ అంటారు. ఇది సంపూర్ణ రూప విక్రియ. మీరు అసంపూర్ణ రూప విక్రియ అంటే ఏం చెప్పండి మాస్టర్? ఇన్కంప్లీట్ మెటామార్ఫోసిస్ అంటే బొద్దింక ఉంది, బొద్దింక గుడ్లు గట్ట ఉండవు, డైరెక్ట్గా స్వరూప సాపకం అంటారు. నింఫ్ వస్తుంది, నింఫ్ నుంచి ప్రౌఢ బొద్దింక వస్తుంది. ప్రౌఢ అంటే ఎప్పుడు ఇమాగో అంటారు, అడల్ట్ వస్తుంది. ఇలా 3 దశలు ఉంటాయి, 1, 2, 3. కానీ ఇక్కడ 1, 2, 3, 4. ఈగ, దోమ, సీతకోక చిలక, పట్టు కీటకం, వీటన్నింటిలో సంపూర్ణ రూప విక్రియ జరుగుతుంది. ఈవెన్ కప్ప సంపూర్ణ రూప విక్రియ జరుగుతుంది. కానీ అసంపూర్ణ రూప విక్రియ కాక్రోచ్, బొద్దింకలో జరుగుతుంది. ఈ బొద్దింకలో మనకి మధ్యలో వచ్చేది అసలు నింప్ అంటారు, నింప్ స్వరూప సాపకము అంటారు. దాని నుంచి మనకి ప్రౌఢజీవి అనేది వస్తుంది.
సరే, ఇక్కడికి రండి. ముందు మనం ఈ పట్టు కీటకానికి సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకున్న తర్వాత పట్టు పరిశ్రమకి వెళ్దాం. ఈ లార్వా ఏదైతే ఉందో దీనికి ఆహారం మల్బరీ అని చెప్పారు. మల్బరీ అంటే దీని మోరస్ ఆల్బా అంటారు. మోరస్ ఆల్బా, మోరస్ ఆల్బా అని పిలుస్తాం. ఈ మల్బరీ పత్రాలు తింటుంది. తిన్న తర్వాత దీనిలో సిల్క్ గ్లాండ్స్ ఉంటాయి. సిల్క్ గ్లాండ్స్, పట్టు గ్రంథులు, ఇవి లాలాజల గ్రంథులు. సైవరీ గ్లాండ్స్ అన్నమాట. పట్టు గ్రంథులు అనేది లాలాజల గ్రంథులు. అవి ఉమ్మేస్తే నీ మొక్క మీద పడ్డా సరే నీకు సిల్క్ దారం వస్తుంది. నీ మొక్క మీద పడ్డా సరే సిల్క్ దారం వస్తుంది. అంటే ఈ సిల్క్ గ్లాండ్స్ పట్టు గ్రంథులు లాలాజల గ్రంథుల నుంచి సిల్క్ ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చింది ఆటోమేటిక్గా ఈ లార్వా తర్వాత ప్యూపాగా మారుతుంది. ఈ ప్యూపా అంటే లోపల లార్వా ఉంటుంది. చుట్టూ ఏమవుతుందని అడిగితే పట్టు దారం అనేది చుట్టబడి ఉంటుంది. లోపలప్పుడు ఈ లార్వాని ఏమంటాం? లోపల ఉంటే ప్యూపా అంటారు. ఇలా దీన్ని మనం కకూన్ అంటారు. పూర్తిగా పట్టు దారం కనుక వచ్చినట్లయితే. కానీ ఆ పట్టుదారాన్ని శ్రమించిన ఎవరు? లార్వా. ఏ గ్రంథులు? సిల్క్ గ్రంథులు. అందువల్ల పట్టు పరిశ్రమలో 3 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 1 స్టిఫ్లింగ్, 2 రీలింగ్, ఇంకోటి ఏం చెప్పగలరా? స్టిఫ్లింగ్, రీలింగ్, ప్రూనింగ్ కూడా చెప్పుకోవచ్చు. స్టిఫ్లింగ్ అంటే ఈ లార్వాన్ని వేడి చేసినప్పుడు స్టిఫ్లింగ్ అంటారు. ఇది కక్కున్ దశలో, పట్టుకాయ దశలో దారం పట్టుకొని లాగడాన్ని రీలింగ్ అంటారు. ఇందులో జనపనాల పరిశ్రమలో చెప్పాల్సిన రెట్టింగ్. రెట్టింగ్ అంటే నార్ తీయడం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫైబర్ ఈస్ కాల్డ్ as రెట్టింగ్. పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. రీలింగ్. స్టిఫ్లింగ్ చేసాం, తర్వాత రీలింగ్ చేసాం. ప్రూనింగ్ అంటే ఈ మల్బరీ ఆకులు కానీ, తేయాకు కానీ, అంటే టీ, కాఫీ కానీ పైన ఉన్నటువంటి పత్రాలు ఏం చేస్తారు? కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తూ ఉంటే ఫ్రెష్ లీవ్స్ వస్తాయి. కాబట్టి ఆ విధంగా కట్ చేయడాన్ని ఏమంటారు? మీరు గార్డెనింగ్లో ఇలా పైన ఇలా కట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? మనం ప్రూనింగ్ అంటారు. ఏమంటాం? ప్రూనింగ్. కాబట్టి ఇక్కడ స్టిఫ్లింగ్ గుర్తుపెట్టుకోవాలి, రీలింగ్ గుర్తుపెట్టుకోవాలి, ప్రూనింగ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి రెట్టింగ్ గుర్తుపెట్టుకోవాలి. రెట్టింగ్ అంటే అక్కడ నారకు సంబంధించి. సో ఈ ప్యూపా, ఈ కకూన్ వచ్చింది. ఈ కకూన్ నుంచి మనకి సిల్క్ దారం లభిస్తుంది. సిల్క్ దారం. 1 కేజీ పట్టు నువ్వు సంపాదించాలంటే ఒక 50,000 పట్టుకాయని సంపాదన. ఒక చుక్క తేనె నువ్వు తాగాలి అంటే అది కొన్ని వేల పుష్పాలను సందర్శించే కానీ ఒక చుక్క తయారు చేయలేదు. నువ్వు మటుకు నాకేస్తావు తేనె. ప్రపంచంలో ఎక్కువగా కల్తీ జరిగేది తేనె. తర్వాత పాలలో కల్తీ ఈజీగా చేయొచ్చు. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కుంకుమ, ఇటుకి పెట్టి పగల కొట్టేసి కుంకుమ, అఘోర, అఖండ, ఇటుకి పెట్టి కుంకుమ చూడొచ్చు మనం. ఈ పట్టుదారం తీసుకుంటే లోపల, పట్టుదారం లోపల ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఫైబ్రోయిన్ 75% ఉంటుంది. బయట ఉన్న ప్రోటీన్ ఏంటంటే సెరిసిన్. అందువల్ల పట్టులో ఉన్న ప్రోటీన్లు ఫైబ్రోయిన్, సెరిసిన్. ఎక్కువగా ఉన్నది ఫైబ్రోయిన్, తక్కువగా ఉన్నది సెరిసిన్. ఏమైనప్పటికీ జీవుల నుంచి లభించి, దారం చాలా గట్టిగా స్టీల్ మాదిరిగా ఉంది, జీవుల నుంచి లభించింది కాబట్టి పట్టుని బయోస్టీల్ అంటారు. ఏమంటామా? బయోస్టీల్ అంటారు పట్టుని. అదేవిధంగా సో ఇది మనకి
ఈ పట్టు పురుగుకి సంబంధించింది, సెరికల్చర్కి సంబంధించింది, మల్బరీ ఆకులకు సంబంధించింది, పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్కి సంబంధించింది, ముఖ్యంగా ఫైబ్రోయిన్ మరియు సెరిసిన్. అలాగే పట్టు పురుగులో ఉన్నటువంటి లాలాజల గ్రంథులే సిల్క్ గ్లాండ్స్గా మారటం. ఈ సిల్క్ గ్లాండ్స్ నుంచి వచ్చినటువంటి సిల్క్ అంతా కూడా అదే స్పిన్నింగ్ చేస్తుంది. స్పిన్నింగ్ అంటే జనం నూనె కొడకడానికి కూడా స్పిన్నింగ్ అంటాం కదా, అది కూడా స్పిన్నింగ్ చేస్తుంది. దేని చుట్టూ? ఈ ప్యూపా చుట్టూ. ఈ ప్యూపా చుట్టూ స్పిన్నింగ్ జరిగిన తర్వాత ఇలా దారంతో కూడినటువంటి ప్యూపాని మనం కక్కుని అంటారు. ఆ కక్కువ లేదా పట్టుకాయని వేడి చేసి చంపడాన్ని స్టిఫ్లింగ్ అంటారు. స్టిఫ్లింగ్ చుట్టూ ఈ విధంగా ఉడకడాన్ని స్పిన్నింగ్ అంటాం. స్పిన్నింగ్. పట్టుకుని దారం వేయడాన్ని పట్టు నుంచి రీలింగ్ అంటారు. రీలింగ్. సో కాబట్టి ఇన్ని టెక్నికల్ టర్మ్స్ పెట్టుకోవాలి. మరి సెరికల్చర్కి ఒక రకమైన వ్యాధి వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. పెబ్రైన్ వ్యాధి అంటారు. పెబ్రైన్ వ్యాధి ఇది ప్రోటోజోవల్ పారాసైట్, ప్రోటోజోవల్ పరాన్న జీవి అయినటువంటి నోసిమా నోటబాలిస్. నోసిమా నోటబాలిస్ అనేటువంటి ఒక ప్రోటోజోవల్ పారాసైట్ కారణంగా పట్టు పరిశ్రమకు, సెరికల్చర్ ఇండస్ట్రీకి ఒక డిసీజ్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? గట్టిగా చెప్పాలి, పెబ్రైన్ అంటాం. గట్టిగా చెప్పాలి, పెబ్రైన్ డిసీజ్. కాబట్టి ఇక్కడ మనకి పట్టు పరిశ్రమకి హాని కలిగించే ఒక ప్రోటోజోవల్ పారాసైట్ ఏదైనా అడిగితే నోసిమా నోటబిలిస్ అంటారు. నోసిమా నోటబిలిస్. అలాగే మీరు ఎక్కడో చదువుకుంటారు యూజీ ఈగా పట్టు పరిశ్రమ హాని కలిగిస్తుంది. యూజీ ఈగా అంటారు. అలాగే పెబ్రైన్ దీన్ని కలిగించేది నోసిమా నోటబిలిస్ అంటారు. ఇలా ఈ సెరికల్చర్ని ఫస్ట్ చైనా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. చైనా వాళ్ళు ఒక ఆవిడ ఎవరో చెట్టు కింద కూర్చుని టీ ఏదో తాగుతుంటే దానిలో పట్టుకాయ పడి దారం వచ్చింది. పట్టుదారం, సిల్క్. నిజంగా పట్టు వస్త్రాలు ధరించడం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జయమ్మ కనకదుర్గమ్మ, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జయమ్మ, లేదు చంద్రబాబు, లేదు లోకేష్ బాబు నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు పట్టు చీరలు పట్టుకొని. ఎందుకంటే ఆ అమ్మవారికి సమర్పించిన పట్టు చీర ఒకటే సమర్పిస్తాడు, కానీ కొన్ని వేల పట్టు చీరలు దొబ్బెత్తాడు. మనం పెట్టిన పట్టు చీరలన్నీ పట్టుకెళ్ళిపోయి లోకేష్ కట్టుకుంటాడు. అంతేనా? చెప్పండి రా. వాళ్ళు పెట్టేది ఒక చీర అమ్మవారి, కానీ అమ్మవారి చీరలో అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దుర్గ గుడి అంటేనే పెద్ద స్కాములకి కేంద్రం అయిపోయింది. ఎంతోమంది ఈవోలు మారిపోతూ ఉన్నారు. అంతకుముందు ఏదో ఒక ఆవిడ ఉంటే తర్వాత భ్రమరాంబ, తర్వాత రమరాంబ, తర్వాత ఇంకో రాంబ, ఇంకొక అంబ మారుతూ ఉన్నారు సురేష్ బాబుతో సహా. సరే, ఓకే, పక్కన పెట్టండి. దేవుడు కాస్ట్లీ అయిపోయాడు. గోపాల్ బాబాకి ఓకే, గణపతి బాబాకి. సెరికల్చర్ ఇండస్ట్రీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ? చైనా. అందువల్ల ఇప్పటికీ కూడా చైనా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు మనకి సిల్క్ రూట్, ఇప్పటికీ కూడా సిల్క్ రూట్ ఉంది. ఈ సిల్క్ రూట్ భారతదేశంలో ఈ సిల్క్ రూట్పై గుత్తాధిపత్యం వహించిన వంశం కుషాణ వంశం, ముఖ్యంగా కనిష్కుడు. ఈ సిల్క్ రూట్ అంటే చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, తర్వాత ఇంకా చాలా రకాల దేశాల మధ్య గుండా పోయేది సిల్క్ రవాణాకి. ఈ సిల్క్ వస్త్రాల రవాణాకి తోడ్పడింది కాబట్టి సిల్క్ రూట్ అనేవారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అలానే జమ్మూ కాశ్మీర్ సిల్క్కి చాలా ప్రధానమైనటువంటి కేంద్రం. ఒకప్పుడు కర్ణాటక తర్వాత జమ్మూ కాశ్మీర్
రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వచ్చింది. దేని ఉత్పత్తిలో? సిల్క్ ఉత్పత్తిలో. ఫస్ట్ ప్లేస్ ఇస్ గోస్ టు కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఇస్ గోస్ టు ఆంధ్రప్రదేశ్. బట్ కర్ణాటక అనేది మల్బరీ సిల్క్ ఉత్పత్తిలో మొదటి స్థానం. కానీ అన్ని రకాల పట్టు, గుడుం పట్టుతో సహా అన్ని రకాల పట్టుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మరి అన్ని రకాల పట్టులు అంటున్నారు. ఎన్ని రకాల పట్టులు మాస్టర్ అంటే 5 రకాల పట్టులు. ఒకటి మల్బరీ పట్టు, 2 టస్సార్ పట్టు, 3 చెప్పండి ఓక్ టస్సార్ పట్టు, 4 చెప్పండి ముగా పట్టు, 5 ఈరి పట్టు. ఇక్కడ మంచి పట్టు మల్బరీ, చెత్త పట్టు ఈరి. ఇలా మంచి పట్టైనా చెత్త పట్టైనా ఆంధ్రప్రదేశ్ పట్టు పట్టే. అన్ని రకాల పట్టుల ఉత్పత్తులు మొదటి స్థానం ఏపీ. టస్సా ముఖ్యంగా ఈ టస్సా అనేది బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మల్బరీ కర్ణాటక, ఓక్ టస్సార్ కూడా అంతే. ఈ మధ్యకాలంలో ఓక్ టస్సార్ పట్టు ఉత్పత్తుల మణిపూర్ ఏ రాష్ట్రమా? మణిపూర్. ఓక్ టస్సార్ పట్టు ఉత్పత్తుల మణిపూర్ రాష్ట్రం మొదటి స్థానం. ముగ చాలా బంగారు వర్ణంలో ఉన్నటువంటి పట్టు, ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరికిన పట్టు, ఈవెన్ చైనాలో కూడా దొరకదు. ఇది అస్సాంలో ఉంది. అందువల్ల నేను పొద్దున మీకు ముగా పట్టు పరిశోధనా సంస్థ అంటే ఏ రాష్ట్రం చెప్పాలి? అస్సాం చెప్పాలి. ఒక టస్సార్ పట్టు పరిశోధనా సంస్థ అంటే అది ఎక్కడ ఉండొచ్చు? ఏదైనా ఇన్ బీహార్ ఆర్ ఇన్ జార్ఖండ్, ముఖ్యంగా రాంచీలో ఉంది. రాంచీ. మల్బరీ పట్టు కర్ణాటక కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. ఈవెన్ చూడండి సిల్క్ బోర్డ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ కర్ణాటక, బెంగళూరు. కానీ ఇలా కాకుండా సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రైనింగ్, సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2 ప్రాంతాల్లో ఉంది. ఒకటి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మనకి బెరంపూర్ అనే ప్రాంతం ఉంది. బెరంపురం అంటే ఒడిస్సా, వివి జన్మస్థలం, రాష్ట్రపతి బెరంపురం. ఇది బెరంపూర్, వెస్ట్ బెంగాల్. రెండవది మైసూర్. ఈ 2 ప్రాంతాల వద్ద ఏమున్నామా? సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 2 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి బెరంపూర్, వెస్ట్ బెంగాల్. అందువల్ల వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ అనే ఒక ప్రాంతం ఉంది. ముర్షిదాబాద్ జస్ట్ లైక్ నిన్న పంజాబ్లో దరివాల్ ఉన్ని, గురుదాస్పూర్ పంజాబ్ ఉన్ని, అమృత్సర్ పట్టు ప్లస్ ఉన్ని పంజాబ్ అమృత్సర్, లూధియానా పంజాబ్ ఉన్ని, కాన్పూర్ ఉన్ని, లాల్ ఇమ్లీ ఉన్ని. లైక్ దట్ బెరంపూర్ వెస్ట్ బెంగాల్, ఈవెన్ ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్ ఫేమస్ ఫర్ సిల్క్ ఇండస్ట్రీ. అగైన్ మైసూర్, ఇక్కడ కూడా సిల్క్ ఇండస్ట్రీ ఉంది. అయినప్పటికీ కూడా సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ 2 ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అంటే మీకు ఆల్రెడీ బెంగళూరు చెప్పారు. పరిశోధన మరియు ట్రైనింగ్ సంస్థలు అయితే బెరంపూర్ మరియు మైసూర్ చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ పట్టులో మల్బరీ పట్టు, ఈ బాంబే స్మోరీ ఉంది కదా, మల్బరీ వృక్షాల మీద పెరిగి మల్బరీ ఆకులు తింటుంది. పెరిగి అంటుందంటే మానవుడే పెంచుతాడు. రెండింటిని సపరేట్ చేస్తే చచ్చిపోతాయి ఆహారం లేక, మల్బరీ ఆకులు లేక. అందువల్ల సెరికల్చర్ చేపట్టేది మానవుడే. ఆ పట్టుకాయలు న్యూక్లియస్ చంపేది మానవుడే.
మరి అన్ని పట్టుకాయల్ని చంపితే మరి ఆడ మగ ఎలా వస్తాయి? కొన్ని పట్టుకాయల్ని వదిలేస్తారు. ఇలా కనుక వదిలేస్తే యాక్చువల్లీ దీనికి అందరం పెట్టి చీల్చుకుని బయటకు వచ్చేస్తే పట్టుదారం అంత ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వకుండానే ఈ కకూన్స్ని ప్యూపా దశలో వేదికలు వేసి స్టిప్లింగ్ కారణంగా చంపేస్తారు. అప్పుడు మనకి పట్టు బాగా లభిస్తుంది. మల్బరీ, కర్ణాటక, టస్సార్, బీహార్, జార్ఖండ్, ఓటు టస్సార్. జనరల్గా టస్సార్ని మనం కోసా పట్టు అంటాం. కోసా ఛత్తీస్గఢ్, కోసా పట్టు ఉత్పత్తులు ఛత్తీస్గఢ్లో కోసా అంటారమ్మా. లేదా టస్సార్ పట్టుకు మరో పేరు కోసా. రాష్ట్రాన్ని గమనించండి. ఇక్కడ బీహార్ చెప్పాను, జార్ఖండ్ చెప్పాను, ఓట్ టస్సార్ మణిపూర్ చెప్పాను, మొగ అస్సాం చెప్పాను. ఈది శతకోటి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఈది పట్టులో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ప్లేస్ గోస్ టు కర్ణాటక, సెకండ్ ప్లేస్ గోస్ టు ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పట్టు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉందంటే హిందూపురం అని చెప్పాం. అనంతపురం జిల్లాలోని ఎక్కడ? హిందూపురం చెప్పాం. అదేనా నేను చెప్పింది? సో కాబట్టి ఈ పట్టులో రకాలు గుర్తుపెట్టుకోవాలి. చైనా మొదటి స్థానం అన్నాను. రెండవ స్థానము భారతదేశం. ఇండియాలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానం అని చెప్పాను. రెండవ స్థానము ఆంధ్రప్రదేశ్. అన్ని రకాల పట్టు ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. కోసా పట్టు అనేసరికి ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్. టస్సార్ పట్టు పరిశోధనా సంస్థ అంటే రాంచీ గుర్తుపెట్టుకోవాలి. మొగ అంటే అది అస్సాం గుర్తుపెట్టుకోవాలి. మల్బరీ అంటే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అంటే బెంగళూరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సెంట్రల్ జూట్ బోర్డ్ అంటే కోల్కతా గుర్తుపెట్టుకోవాలి. కోల్కతా. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అంటే బెంగళూరు గుర్తుపెట్టుకోవాలి. సెరికల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 2 ప్రాంతాలు ఉన్నాయని చెప్పాను. బెరంపూర్, వెస్ట్ బెంగాల్. రెండవది మైసూర్, కర్ణాటక. అందువల్ల ఈ సెరికల్చర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే చైనా వాళ్ళు, చైనీస్. ఇప్పటికీ కూడా ఈ పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్నది కూడా చైనీ వాళ్ళు. ఈవెన్ పత్తి కానీ జనపనార కానీ రెండు కూడా మీకు సింధు నాగరికత కాలంలో పండించబడినటువంటి పంటలు. జనపనారను కూడా ప్రపంచానికి అందించినటువంటి ప్రజలు సింధు ప్రజలు. పత్తి మెహర్గర్ అనే ప్రాంతం, బెల్చిస్తాన్, పాకిస్తాన్. మెహర్గర్ అని చెప్పాను. పత్తి సిల్వర్ ఫైబర్, దానికి జన్మస్థలం. మరి పట్టు జన్మస్థలం అంటే చైనా, రైట్? జనపనార జన్మస్థలం ఇండియా, పత్తి జన్మస్థలం ఇండియానే చెప్తాం. అంటే అప్పట్లో అఖండ భారతదేశం కాబట్టి అఖండ భారతదేశం అప్పట్లో. ఇప్పుడైతే విడిపోయింది. పాకిస్తాన్ కూడా దర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. అప్పుడు 1947 తర్వాత కదా విడిపోయింది. అందువల్ల ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశ చరిత్రలో సో ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ సెరికల్చర్. భారతదేశ చరిత్రలో సెరికల్చర్ సాగు, సెరికల్చర్ సాగుని ప్రవేశపెట్టినటువంటి, సెరికల్చర్ సాగును బాగా ప్రోత్సహించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆయనే బ్రాహ్మణులపై తొలిసారిగా జిజియా పన్నును విధించాడు. ప్రపంచంలో తొలిసారిగా బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. సెరికల్చర్ సాగు ఫిరోజ్ షా తుగ్లక్. అలాగే బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ కూడా స్వీయ చరిత్రను రాసుకున్న తొలి వ్యక్తి కూడా ఆయనే. ఎవరు?
ఫిరోజ్ షా తుగ్లక్. ఉద్యానవనాల రాజుగా పిలుస్తాం. బాబర్ని పిలవచ్చు, ఫిరోజ్ షా తుగ్లక్ని పిలుస్తాం. అవునా కదా? స్వీయ చరిత్రలు రాసుకుంది కూడా, ఆటోబయోగ్రఫీ కూడా రాసుకుంది కూడా. కానీ తెలుగులో స్వీయ చరిత్రలకు నాంది పలికింది కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం ఇలాంటి మహానుభావులు మళ్ళీ మనం చూడలేము. చాలా రేర్ స్పీషీస్ వాడు. టంగుటూరి ప్రకాశం కానీ, కందుకూరి వీరేశలింగం కానీ, బొలుసు సాంబమూర్తి కానీ, రఘుపతి వెంకయ్య నాయుడు కానీ, రఘుపతి వెంకటరత్నం నాయుడు కానీ, గురజాడ అప్పారావు కానీ, గిడుగు రామ్మూర్తి నాయుడు కానీ, వీళ్ళు ప్రజాసేవలో అంకితమైపోయారు. చివరి రోజుల్లో వాళ్ళు పెంగళ వెంకయ్య లాంటి వారసులు ఇప్పుడు ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు, 70 లక్షల రూపాయలు ఇచ్చాడు పెంగళ వెంకయ్య వారసులు. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎప్పుడు పట్టించుకోలేదు. ఎలాగైనా సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పైకి ఎన్ని రకాలుగా వేరే ఆ ఫ్యాక్షనిజం కంటే ఏమైనా వేరేగా ఉన్నా చూసుకోవచ్చు, కానీ బట్ ఈ విషయంలో మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఒక 70 లక్షల రూపాయలు ఇచ్చాడు జాతీయ పతాక రూప శిల్పి పెంగళి వెంకయ్య వాళ్ళ వారసులు. నాకు కనుక ఏమైనా డబ్బు ఉంటే నేను కూడా టంగుటూరి ప్రకాశం వారసులు కూడా నేను ఏదైనా ఇద్దామని ఉంది. నేను ఇవ్వాలంటే మీరు భారీగా తీసుకురావాలి, మీరు ఇవ్వాల్సిన పని లేదు. నేను మనిషికి ఒక్కరిని చెప్పడానికి తీసుకొస్తే మనం కూడా అలాంటివి చేయొచ్చు. రాత్రి జనతా హోటల్ అనేటువంటి ఒక సినిమాను చూశాను, యూట్యూబ్లోనే చూశాను. దానిలో రాత్రి పడుకుంటేనే కన్నీళ్ళు, ఆఫ్టర్ లాంగ్ టైం కన్నీళ్ళు పెట్టుకున్నాను. వకీల్ సాబ్ సినిమా చూస్తే కన్నీళ్ళు రాలేదు, అదేవిధంగా వకీల్ సాబ్ సినిమా చూస్తే కన్నీళ్ళు రాలేదు. కానీ జనతా హోటల్ సినిమా చూస్తే కన్నీళ్ళు వచ్చాయి. దానిలో ఒక ముసలైన పాత్ర, ఆ హోటల్ నడిపే ఒక ముస్లిం వ్యక్తి ఉంటాడు. ఇక ఈ దుల్కర్ ఏంటది, సల్మాన్ దుల్కర్ ముమ్ముటి కొడుకు హీరో. ఆయన హీరో ఉంటే కంపల్సరీ నిత్యా మీనన్ హీరోయిన్గా ఉంటుంది. ఇద్దరికి కొద్ది కెమిస్ట్రీ బాగుంటుంది. 100 Days Love సంథింగ్ సినిమా కూడా వచ్చాయి. దానిలో వాడు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దానిలో ఒకసారి ఒక మాట అంటాడు, మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు. ఒకటి తిరిగిపోతే రెండోది రా అంటాడు. 2 తీరితే 3, 4, 5, 6 అనంతం. అందువల్లనే బుద్ధుడు చెప్తాడు, ఈ సమస్త దుఃఖాలకి కారణం కోరికలే. ఆ కోరికలను త్యజించిన వాడు, సమభావంతో ఉండేవాడు, వాడు నిజంగా చాలా గొప్పవాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, హర్షం వచ్చినా వ్యతిరేకం వచ్చి ఏదొచ్చినా సమభావంతో ఉండాలి. చాలా మాట చెప్తాడు, మనిషికి ఎంత ఇవ్వు, వాడికి ఇంకా రా అంటాడు. కానీ భోజనం పెట్టు, కడుపు నిండిన తర్వాత చాలు అంటాడు. కడుపు నిండిన తర్వాత చాలు అంటాడు. ఇంకా ఎక్స్ట్రాగా తినేయాలి, 4-5 రోజులు తినేయాలనేది అసంభవం. అందువల్ల అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం అంటారు. అవయవ దానము, లేకపోతే రక్తదానము, ఈ దానాలన్నీ పక్కన పెడితే కన్యాదానంతో సహా అసలైన దానము అన్నదానం. కాబట్టి నీకు తోస్తే అన్నదానం చేయి. దానిలో ఆటిజం వచ్చినటువంటి పిల్లలు, కొన్ని రకాల వ్యాధులకు గురైనటువంటి పిల్లలు, చాలామంది పిల్లలు వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. అందువల్ల ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే కూడా వచ్చింది. అది ఎప్పుడో మీరు చెప్పండి. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే. ఈ సైన్ చేస్తూ ఇలాగన్నా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది.
అని చెప్పడం, ఇలా ఇలా అంటే థ్యాంక్స్ అని చెప్పడం. మీరు ఎప్పుడైనా బదిలీలు సూర్యనారాయణపురం ఇక్కడ అడవి నుంచి కూడా బీచ్ రోడ్ కదా కల్పతి దగ్గర నుంచి, అక్కడ బదిలీ హాస్టల్ ఉంటుంది. అందులో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఒకడేమో ఇలా ఉంటాడు, ఒకడు ఎలా ఉంటాడు, ఒకడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడు. వాళ్ళు పుట్టుకతోనే వచ్చినటువంటి కొన్ని రకాల న్యూన్యత వ్యాధులతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఆ సినిమాలో వీడు చెఫ్ కాబట్టి మంచి బిర్యానీ వండుతాడు. మంచి బిర్యానీ అంటే ఎక్కడ పడితే అక్కడ బావార్చి హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ అయితే బావార్చి తింటారు. కాకినాడ ఏంటంటే ఇప్పుడు క్షత్రియ హోటల్ ఫేమస్ అయిపోయింది కాకినాడ. లేకపోతే మేసాల్ రాజు బిర్యానీ అంటారు. అంటే ఏంటి, వాళ్ళు దే విల్ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. ఒక లైకేం కలుపుతారో, ఫార్మిలియా కలుపుతారో బిర్యానీ వాసన రావడానికి. అక్కడ వండుతుంటే స్మెల్ రావాలి, స్మెల్తోనే మనం బతికేయాలి. అలా ఉండాలి బిర్యానీ. అంత గొప్ప బిర్యానీ పెడితే వాళ్ళు విపరీతంగా వాళ్ళు తినేది చేతికి అంటుకుంటుంది, మోకానికి అంటుకుంటుంది, ఇలా అంటుకుంటుంది, అలా అంటుకుంటుంది, వాడు ఏడుస్తుంటుంటాడు. అంటే ఎప్పుడు తినలే అలాంటి బిర్యానీ. వాళ్ళు మనం చేయాల్సింది అది. అందువల్ల ఎప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకూడదు. ఏం చేయాలంటే వాడికి భోజనం పెట్టాలి. ఉదాహరణకి 2 అమ్మాయిలు ఉన్నారు. రెండమ్మ మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం చేయడమ్మా అని చెప్పేసి ఇద్దరికి భోజనం పెట్టాను. జీవితాంతం మర్చిపోరు, ఇంకా చనిపోయే లాస్ట్ శ్వాస వరకు మర్చిపోరు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాను, చనిపోయేంత వరకు మర్చిపోరు. ఇంకా అంత కృతజ్ఞత బాగుంటుంది. ఇది దేనికి ఉండదు. ఇదంతా దేనికి చెప్తున్నాను నేను, దానికి దీనికి లింక్ ఏంటి చెప్పండిరా. ఎక్కడ లింక్? ఫిరోజ్ షా తుగ్లక్ మహానుభావుడే కదా. బిందు సేద్యం, బ్రాహ్మణులపై జిజియా పన్ను, మంచిదా చెడది? దిగేసాడే విధించాడా? విధించాడు. మరి అప్పట్లో బ్రాహ్మణ సమాజం అంటే మామూలుగా కాదు, రెచ్చిపోయేవారు కాబట్టి. ఇప్పటికీ అంతే కదా, ఇప్పటికీ అంతే. చాలా తక్కువ మంది బ్రాహ్మణ్స్ కోచింగ్కి వచ్చేవాళ్ళు. వస్తే ఇక్కడ గణపతిలో మొత్తం పప్పు నాకేస్తారు, నాకిచ్చేస్తారు కూడా. అయినా వాళ్ళు దేవుడి తర్వాత దేవుళ్ళు, వాళ్ళు ఏమనకూడదు. శాపం పెట్టారనుకో అంతే చాలు. అలవాటు గుడికి వెళ్తాం, అక్కడ డబ్బులు అయిపోయి తిడతారు. ఎందుకు వచ్చి గొడవని ముందే చేతితో డబ్బులు పెట్టుకుంటారు. డబ్బులు అయిపోయి తిడతారు. ముందు డబ్బులు వేస్తే వాడికి మంచిగా మర్యాదలు ఉంటాయి. నా ఇష్ట దైవం వీర వెంకట సత్యనారాయణ స్వామి. సరే ఓకే, వదిలే. ఇది నన్ను ఏంటని అడిగితే సిల్క్ ఇండస్ట్రీకి సంబంధించి ఇందులో మీరు రాష్ట్రాల పరంగా తీసుకున్నా, లేదా పరిశోధనా సంస్థలు తీసుకున్నా, లేకపోతే ఈ పట్టు కీటకం యొక్క సంపూర్ణ రూపవిక్రియ తీసుకున్నా, పెబ్రైన్ డిసీజ్ తీసుకున్నా, ఫైబ్రోయిన్ సెరిసిన్, ఇవి కాకుండా భారతదేశంలో పట్టుకు బాగా పరిశోధన చెందినట్టు, బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు చాలా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, వెంకటగిరి ఎక్కడుంది? వదిలే. వెంకటగిరి ఎక్కడుంది? నెల్లూరు. ధర్మవరం, మాధవరం, కడప, వైఎస్ఆర్ కడప, మాధవరం, ఉప్పాడ. ఏ చీర ఉంది? మీ అమ్మమ్మ చీర. ఉప్పాడ చీర ఇంకా జమదాని చీర. ఉప్పాడ చీర, జమదాని చీర. నిజాం జరీ చీరలు ఉంటాయి. నిజాంపట్నం, గుంటూరు. నిజాం జరీ చీరలు, నిజాంపట్నం, గుంటూరు. మంగళగిరి, లోకేష్ ఓడిపోయాడు కదా. మంగళగిరి, గుంటూరుగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి. మంగళగిరి ఫేమస్. చీరాల, ప్రకాశం. శ్రీనగర్ అశోక్ నిర్మించాడు కదా.
జమ్మూ కాశ్మీర్. ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్. బెరంపూర్ మైసూర్ పెద్దాపురం తూర్పు. గద్వాల జోగులాంబ గద్వాల జోగులాంబ తెలంగాణ. భూదాన పోచంపల్లి. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా దేని పిలుస్తాం? 2. ఒకటి బాగల్పూర్ 2 భూదాన పోచంపల్లి. పటోలా శారీస్ అని ఏ రాష్ట్రం చెప్పాను? చెప్పరా పటోలా శారీస్ రా. మీ ఆవిడ కొనిపెట్టమన్నాను కదా. ఎస్, గుజరాత్. పటోలా. కాంజీవరం తమిళనాడు. చందేరి దాన్ని బట్టి రాష్ట్రం చెప్పేయచ్చు. చందేరి మధ్యప్రదేశ్. రాసుకోవడానికి చందేరి చీరలు మధ్యప్రదేశ్. మనం తెలుగు రాష్ట్రాల్లో పట్టు అని పిలుస్తాం. ఈశాన్య భారతదేశంలో దాన్ని ప్యాంట్ అంటారు. ప్యాంట్. ఉత్తర భారతదేశంలో రేష్మ అంటారు. పట్టుని నార్త్ ఇండియాలో రేష్మ అంటారు. అదే మీకు ఈస్టర్న్ ఇండియా ఈశాన్య భారతదేశం దాన్ని ప్యాంట్ అంటారు. రేష్మ ప్యాంట్. నెక్స్ట్ మూడవది, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. సింథటిక్ వస్త్ర పరిశ్రమ. చూడండి, ఇక్కడ సింథటిక్ అంటే కృత్రిమ వస్త్రాలు. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియలే, అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. సహజంగా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా న్యాచురల్గా ఉంటేనే ఇష్టం. సహజమైన నవ్వు, సహజమైన ఏడుపు. అదే లోపల నా రూమ్లో అప్పుడప్పుడు నేను ఏడుస్తుంది, ఎవరికి తెలియదు. విపరీతంగా ఏడ్చేసి ఎక్కువగా నేను ఏడ్చేది 2 చోట్ల. ఒకటి నా రూము, రెండవది ఎప్పుడైనా సముద్రంలో నదిలో మునిగినప్పుడు ఏడుస్తుంటాను, ఎవరికి కనబడకూడదని. దాహం వేసినప్పుడు కూడా కన్నీళ్ళే తాగుతుంటాను. అడ్మిషన్ గట్ట అయినప్పుడు నవ్వుతుంటాను, అవనప్పుడు ఏడవను. సమభావంతో ఉంటాను. నాకు తెలుసు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో, ఎలా దూసుకొస్తారో నాకు తెలుసు. ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఇలాంటి పాట వాడు జీవితంలో ఎక్కడ ఈనుండడు, వెండ కూడా ఆడ ఏ చెప్తే రాసుకుంటారు. ఏ పుస్తకంలోనూ కూడా లభించదు. పక్కన పెట్టు. ఏడవడం ఒకటి చూసాడు. సార్ ఏంటి సార్ అలా ఏడుస్తారు సార్ నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్. వెంటనే నవ్వాను. వాడు ఇప్పుడు అడగలే ఎందుకు నవ్వారు సార్ అని. ఏడ్చినప్పుడు అడిగాడు ఎందుకు ఏడుస్తారని. నవ్వినప్పుడు కూడా అడగాలి కదా ఎందుకు నవ్వుతున్నారు. అడగడం ఉండాలి, అడగలే. ఏడ్చినప్పుడు అడుగుతారు. ఈ సమాజంలో నవ్వుతూ ఉంటే ఆయన ఏడిపిస్తారు, ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపిస్తారు. గుర్తుపెట్టు. దాని బదులు ఏది బెస్ట్?
స్మైల్, ఉచిత ఆభరణం. స్మైల్ ఇంక్రీజెస్ యువర్ ఫేస్ వాల్యూ. కొన్నాళ్ళు పోయిన తర్వాత నవ్వుదాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏడుస్తాం. నవ్వుకో ఇప్పుడే ప్రశాంతంగా ఆనందంగా. ఈ ఒక్కరోజైనా బతుకు, ఇదే లాస్ట్ రోజైనా బతుకు. ఎందుకంటే రేపు 3 లక్షల కరోనా కేసులు వస్తున్నాయి. 3 లక్షలు, నిన్నటికి 2 లక్షలు, రేపు 3 లక్షలు వస్తాయి. మహారాష్ట్ర 1 లక్ష దాటేసింది. నైట్ కర్ఫ్యూలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 13 ఇవ్వాల్సింది పోయి, ఉగాది నాడు ఇవ్వాల్సింది పోయి మే 30 అంటాను. అప్పుడు మళ్ళీ కరోనా వచ్చిందనుకో డిసెంబర్ 30 వెళ్తుంది. నిరుద్యోగులతో ఆడుకోవడం తప్ప ఏంటిది పరిస్థితి? మే 30కి ఎందుకు? ఏప్రిల్ 17 తిరుపతి ఎన్నికలు అయిపోతున్నాయి, తర్వాత రిజల్ట్ వస్తుంది. మే 1st వీక్లో ఇవ్వచ్చు కదా, నీకు పోయిందేముంది? మళ్ళీ నువ్వు ప్రమాణ స్వీకారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అనే లోపల అందరూ అడుస్తారు. మనోడు చిన్న నవ్వు పడేస్తాడంటే. ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళామనుకో భార్గవి అలాగే ఉంది. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళు పెద్దనాన్నగా చనిపోయాం, అదే ఏం జరుగుతుందో కూడా మనం ఏం చేయలేము. అందువల్ల నేను ఎప్పుడు ఏం చెప్తుంటాను, లివ్ లైక్ ఏ కింగ్. ఈ ఒక్కరోజే నీకు, రేపు రోజు గురించి నువ్వు ఆలోచించగలవు. టెన్షన్. ఈరోజు నువ్వు ఎంత బాగా చదవగలుగుతావు అంత బాగా చదివే, ఎంత బాగా తినగలుగుతావు అంత బాగా తిని, నీ దగ్గర ఉన్నది. నీ లెవెల్లో హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయి. ఓకే. సింథటిక్ వస్త్ర పరిశ్రమ, కృత్రిమ వస్త్రాలు కదా. కృత్రిమ వస్త్రాలంటే వేటితో తయారు చేసుకుంటున్నాం మనం? పాలిస్టర్, టెరిలిన్, వర్లాన్, డెక్రాన్, ఇలా రకరకాలుగా పిలుస్తున్నాం కదా. వర్లాన్ అంటే యాక్రిలిక్కే, కృత్రిమ ఉన్ని. ఓకే, కృత్రిమ ఉన్ని ఏమని చెప్పాను? యాక్రిలిక్ అంటారు. ఆర్టిఫిషియల్ వూల్, యాక్రిలిక్. ఇలాంటివి ఈ నైలాన్ కానీ రేయాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం కృత్రిమంగా తయారు చేసుకుంటాం. అలాంటి వస్త్ర పరిశ్రమ భారతదేశంలో ఎక్కడ ఉండొచ్చు? అసలు మామూలుగా అయితేనే వస్త్ర పరిశ్రమ ఎక్కడ? మామూలుగా వస్త్ర పరిశ్రమ ఎక్కడ? ముంబై, తర్వాత అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. ఈవెన్ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్, మాంచెస్టర్ సౌత్ ఇండియా కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, మాంచెస్టర్ ఆఫ్ రాజస్థాన్ బిల్హారా, మాంచెస్టర్ ఆఫ్ అస్సాం సాల్కుచి.
సాల్ గుచి, మాంచెస్టర్ ఆఫ్ అస్సాం, అక్కడ పట్టు ఫేమస్, ముగా పట్టు, సాల్ గుచి. ఎనిహో ఈ సింథటిక్ వస్త్ర పరిశ్రమలో 2 పాయింట్లు. సింథటిక్ వస్త్ర పరిశ్రమ ఎక్కువగా మహారాష్ట్ర పెట్టుకోండి. మహారాష్ట్ర పింప్రి కానీ, ముంబై కానీ, నాగపూర్ కానీ, ఈవెన్ ధీరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తే గుజరాత్ నుంచి ముంబై వచ్చి వస్త్రాలు అమ్ముకుని ఈరోజు ఆసియాలోనే నెంబర్ 1, నెంబర్ 2 కుబేర్ స్థానంలో పోయినటువంటి వ్యక్తి ఆయన తనయుడు ముఖేష్ అంబానీ. అక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి అన్నా తమ్ముడికి మధ్య. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఒకడు అప్పులు పాలయ్యాడు, ఒకడు దేశంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. అందువల్ల కిస్మత్ ఉండాలి మనిషికి, కిస్మత్, యోగం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ, నాట్ అబౌట్ జర్నీ. డెస్టినీ ఉండాలి. నీ డెస్టినీ ఏంటో ఆల్రెడీ రాత రాసి పెట్టాడు. ఆ రాతను చెప్పేసుకుందామంటే అవ్వదు. ఎవడి యోగం వాడిది, ఎవడి డెస్టినీ వాడిది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని రాసి పెట్టుంది, అయిపోయాడు అంతే. అలాగే ఇక్కడ మనకి మహారాష్ట్ర తర్వాత 2వ పాయింట్గా రేయాన్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో తొలి రేయాన్ ఫ్యాక్టరీ కేరళగా గుర్తుపెట్టుకోవాలి. కేరళ. ఆ 2 పాయింట్స్ రాసుకోండి. సింథటిక్ వస్త్ర పరిశ్రమ మహారాష్ట్ర, ఇండియాలో రేయాన్ ఫ్యాక్టరీ కేరళ. ఫస్ట్ రేయాన్ ఫ్యాక్టరీ, ఫస్ట్ ఆర్టిఫిషియల్ సిల్క్, ఆ రేయాన్ ఫ్యాక్టరీ కేరళ. ఓకేనా? ఇది మనకి పట్టు పరిశ్రమ, జనపనార పరిశ్రమ, సింథటిక్ వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ అర్థమెటిక్ క్లాస్ జరుగుతుంది. జాగ్రత్తగా చక్రవడ్డీ, బాలవడ్డీలు చేయండి. దాదాపుగా మీకు 10 నుంచి 12 ప్రశ్నలు దాన్ని అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఓకే, వడ్డీల మీద, దాని మీద ఆధారపడి చాలా లెక్కలు ఉంటాయి. జాగ్రత్తగా చేయండి.